మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడున్న మన జీవన శైలిలో బరువు పెరిగే నేచర్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం బరువు తగ్గాలి, హెల్తీగా ఉండాలి అని ఆలోచనలో పడతారు, కానీ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు అంటే మన వెయిట్లో ఉన్నప్పుడు అనేకమైన సొల్యూషన్స్ మనకు ఉంటే ఆ సొల్యూషన్ మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా మనం బరువు తగ్గుతాం. ముఖ్యంగా దీంట్లో మన బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీరున్న హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేసి. ఎందుకంటే ఆ వెయిట్ని మనం మించినప్పుడు మన బాడీలో అనేకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మన బాడీ మాస్ ఇండెక్స్ యూజువల్గా 25 ఉండాలి. సో ఎప్పుడైతే మనం 25 నుంచి 27కు పెరుగుతామో అంటే కొంచెం మైల్డ్గా మనం ఓవర్ వెయిట్ అయినట్టు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఆహార పదార్థాలు, ఎక్సర్సైజ్ ఇవి ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఉంటాయి. దాంతోపాటు మనకి ఏజ్ ఎంత, యూజువల్గా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే యూజువల్గా లెస్ దెన్ 18 years ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు డైట్, ఎక్సర్సైజ్ని చాలా తోడ్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. మన దినదిన చర్యల్లో మనం ఏ విధమైన యాక్టివిటీ చేస్తూ ఉన్నాము, ఎలాంటి ఆహారం తీసుకున్నామని చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే చిన్నతనంలో చాలా చదువుకుంటున్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు అనే ఒక రీజన్తో యాక్టివిటీని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అది మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యాట్ అనేది చిన్నతనంలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఒకసారి చిన్నతనంలో వెయిట్ పెరిగిన తర్వాత ఆ ఫ్యాట్ సెల్స్ అలా మెల్లగా ఏజ్ పెరిగేటప్పుడు పెద్దగా అయిపోతుంది. అందుకని చిన్నతనంలో యాక్టివిటీ, ఎలాంటి డైట్ తీసుకున్నారని చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక గ్రౌండ్ లెవెల్ మనం ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళకి. అందుకని చిన్నతనంలో యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు బిల్డింగ్ బ్లాక్స్ కాబట్టి అంటే బాడీ బిల్డప్ అయ్యేటప్పుడు అది తినకూడదు, ఇది తినకూడదు అని భయంకర రెస్ట్రిక్షన్స్ కూడా మనం పెట్టలేము. అందుకని హెల్తీ డైట్ని మనం అలవాటు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. హెల్తీ డైట్ అని అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు పిల్లలకి అంటే అట్రాక్టివ్గా ఉన్న ఫుడ్స్, కలర్ఫుల్ ఫుడ్స్, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చిన ఫుడ్స్ వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళకి అంటే ఏ ఆహారం తింటే మంచిదని ఒకటి మనం వాళ్ళకి గైడ్ చేయాలి. ఇంకొకటి మన ఇంట్లో అవైలబుల్ ఫుడ్ని కూడా అంటే ముఖ్యంగా ఫ్రూట్స్, రకరకాలైన కలర్డ్ ఫ్రూట్స్ వాళ్ళకి అవైలబుల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బాడీ మాస్ ఇండెక్స్ 27-30 అయింది అనుకోండి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బరువు పెరుగుతున్నారు అని వాళ్ళకి అనిపించాలి. ఎట్లా తెలుస్తుంది అంటే మన ప్యాంట్ సైజ్ పెరగటము, లేదా వేసుకున్న బట్టలు బాగా టైట్గా అనిపించటము. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు అంటే ఎడ్యుకేట్ అవుతున్నప్పుడు 10th, 11th ప్రతి ఇయర్ కూడా చూస్తున్నప్పుడు మెయిన్గా ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కడవుతూ ఉంటుందంటే తమ్మిలో కానీ హిప్స్లో కానీ డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే వేసుకునే బెల్ట్ సైజు లేకపోతే హోల్స్ పెరిగినా, ప్యాంట్ సైజ్ పెరిగినా అంటే మనం బరువు పెరుగుతున్నాము అన్నది మనకు సూచనలు ఇస్తూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, నా బాడీ అంతా బాగానే ఉంది, ఇక్కడొక్కడే కదా నాకు పొట్ట వస్తుంది అనేసి. కానీ పొట్ట అనేది వచ్చేటప్పుడు మనకు ఒక హింట్ ఇస్తుంది, మీరు బరువు పెరుగుతున్నారు. ఎందుకంటే మగవాళ్ళల్లో ఫ్యాట్ డిపాజిషన్ ముఖ్యంగా పొట్ట దగ్గర వస్తూ ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు దాన్ని గ్రహించి ఫస్ట్ బరువు తగ్గడానికి స్టార్ట్ చేసుకోవాలి. ఆడవాళ్ళల్లో హిప్స్ అనేది ఫస్ట్ ఫ్యాట్ డిపాజిషన్ వస్తూ ఉంటాయి. చాలా వరకు ఏంటంటే ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, నా ఒక్క హిప్సే కదా నేను బరువు పెరుగుతాను, మిగతాది చాలా బాగానే ఉన్నాను, నా చేతులన్నీ బాగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే మీ హిప్స్ పెరుగుతాయో అది నిదానంగా పైకి పెరిగి ఫ్యాట్ డిపాజిషన్ పొట్టకి హోల్ బాడీ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైతే హిప్ పెరుగుతుందో అప్పుడే మీరు నిద్రలేసి బరువు తగ్గడానికి మీరు స్టార్ట్ చేయాలి. మీరు 27-30 BMI ఉన్నప్పుడు కూడా హెల్తీ అంటే డైట్ తీసుకోవటము, మంచి ఎక్సర్సైజ్ చేసుకోవటము, సరిగ్గా నిద్రపోవటము, అన్నసరిగా స్ట్రెస్ తీసేసుకొని ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువగా తినేసేసి సాటిస్ఫై అవ్వటము. చాలామంది ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఈ చిన్న ఏజ్ గ్రూప్లో ఆహారం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుంటారు. స్ట్రెస్ అయినా ఫుడ్, యాంగ్జైటీ అయినా ఫుడ్. సో ప్రతి ఇష్యూకి ఫుడ్డే మనం తీసుకోకుండా వేరే రకమైన అంటే మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ ఇలాంటి వేరే రకమైన యాక్టివిటీని మనం కాన్సంట్రేట్ చేయాలి. కానీ ఫుడ్నే సాటిస్ఫాక్షన్గా మనం తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా ఎప్పుడైతే మీరు 30 నుంచి 33.5 or 33 BMI ఉంటారో ఇది ఏంటంటే మీరు బరువు పెరుగుతున్నారు. ఇక్కడి నుంచి బరువు తగ్గడం అనేది కొంచెం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. అందుకని మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో సిస్టమేటిక్ చేసుకోవాలి. సిస్టమేటిక్ అంటే ఏంటంటే మీరు ఎంత బిజీగా ఉన్నా మన వర్క్ ప్లేస్లో ఉన్న యాక్టివిటీ
తర్వాత ఒక ప్లాన్డ్ యాక్టివిటీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లాన్డ్ యాక్టివిటీ అంటే ఒక రకమైన మినిమం 6,000 to 8,000 స్టెప్స్ పర్ డే. అదే మనం తీసుకున్న డైట్లో క్యాలరీ కంటెంట్ మీరు ఎంత తీసుకున్నారు క్యాలిక్యులేట్ చేసి దాంట్లో ఒకవేళ 2,400 క్యాలరీస్ మీరు తీసుకుంటే దాన్ని ఒక 600 to 800 క్యాలరీస్ తగ్గించి 1,200 to 1,400 క్యాలరీస్ మాత్రం తీసుకుంటూ 24 గంటల్లో మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి మనకు తోడ్పడాలి. అంటే 27 నుంచి 32 BMI ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, డైట్ తీసుకున్నారు, ఎక్సర్సైజ్ తీసుకున్నారు, అయినా తగ్గనప్పుడు అప్పుడు మీరు న్యూట్రిషనిస్ట్ని కానీ లేకపోతే ఫిజిషియన్ కన్సల్ట్ చేసి వేరే రకమైన ఏదైనా రీజన్స్ ఉన్నాయా అంటే థైరాయిడ్ ఫ్యాక్టర్స్ కానీ ఎండోక్రలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చూసుకొని మీరు తీసుకునే మందుల వల్ల ఏమైనా పెరుగుతున్నారు చూసుకొని దాన్ని మాడిఫై చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ జంక్షన్. ఎందుకంటే ఇక్కడ మనం తగ్గితే ఎంతో కొంత వెయిట్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇక్కడ కానీ వదిలేస్తే BMI విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే బరువు పెరిగిపోయి తగ్గడం చాలా చాలా కష్టం. ఈ 27 to 32 చాలా క్రిటికల్ టైం. సో ఇలాంటి టైంలో అన్ని బరువు తగ్గుతున్నాం కానీ మనకు కావాల్సిన ప్లేసెస్లో మనం బరువు అంటే తగ్గట్లేదు, నేను బాగానే ఉన్నాను, లేకపోతే నా పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్, థై దగ్గర ఎక్కువ డిపాజిషన్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ లైపోసెక్షన్ కానీ అంటే ఫ్యాట్ తీయించుకోవటం కానీ అలాంటిది కాస్మెటిక్గా వాళ్ళు అంటే కొంచెం హెల్ప్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మీరు 33 కన్నా బరువు అంటే 33 BMI కన్నా పెరుగుతారో అంటే మీ ఎక్సెస్ బాడీ వెయిట్ అంటే మీరు ఉండవలసిన దానికన్నా 25 కిలోల తర్వాత పెరుగుతారు. అప్పుడు మీకు బరువు తగ్గటం అనేది చాలా చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఏ ప్రక్రియలోనైనా కానీ బరువు మనం తగ్గాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం చేసే లైఫ్లో ఇప్పుడు సరిగ్గా నిద్రపోవట్లేదు, రాత్రి ఎక్కువ మేల్కొని ఉంటున్నారు, మనం తీసుకునే డైట్ నైట్ టైం ఎక్కువ తీసేసుకున్నాం, అలాంటిది మనం మోడిఫై చేసుకోవాలి. అంతేగాని మనం చేసే ప్రక్రియ అదే విధంగా వెళ్తూ మనం ఎంత యాడ్ చేసినా దానికి ఉపయోగం ఉండదు. ఎందుకంటే స్ట్రెస్, నిద్ర లేకపోయినా కానీ మన డైట్ ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ మాస్ ఇండెక్స్ 33.5 లేక 35 దాటుతుందో ఇది క్రిటికల్ జంక్షన్. ఎందుకంటే మనము 25 కిలోస్ కన్నా ఎక్సెస్ బాడీ వెయిట్ పెరుగుతున్నాం కాబట్టి నార్మల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మనకు తోడ్పడదు. ఇలాంటప్పుడు మనము అంటే యూ నీడ్ ఎక్స్పర్ట్తో మనం కలవాలి. కలిసేసి మనకున్న ఆప్షన్స్ అన్ని ఏంటి అని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఒక 20-25 చిన్న అంటే వెయిట్ గెయిన్ ఉంది, కాకపోతే దానికన్నా మనం ఏం పెరగడం అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు, అన్ని చేసినా తగ్గట్లేదు అన్నప్పుడు కొత్త కొత్త మొడాలిటీస్ ఆఫ్ లైక్ ఇంట్రాగాస్ట్రిక్ బలూన్ అంటే అవి టెంపరీగా బరువును తగ్గిస్తాయి. సో దట్ యూ కెన్ గో బ్యాక్ మన లైఫ్ మనం వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే బలూన్ అది టెంపరీగా స్టమక్లో ఉంటుంది, మీరు తీసుకున్న డైట్ని తగ్గిస్తుంది, దాని తర్వాత 4-5 నెలల తర్వాత అది పాస్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి టెక్నాలజీని మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే 35 కన్నా ఎక్కువయ్యి అదే వెయిట్తో అనేకమైన హెల్త్ ఇష్యూస్తో మనం బాధపడుతున్నాం. హెల్త్ ఇష్యూస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, నిద్రలో బాగా గురకొస్తుంది, నిద్రపోవడం కూడా చాలా కష్టంగా ఉంది, పొద్దున్న లేవగానే ఎప్పుడు నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మన బేరియాటిక్ సర్జరీ తోడ్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బేరియాటిక్ సర్జరీని దాన్ని మన మెటబాలిక్ సర్జరీ అంటున్నాం. మెటబాలిక్ అంటే ఎందుకు అంటున్నామంటే మన బాడీలో అనేకమైన హెల్త్ ఇష్యూస్ ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. అంటే మనకు తెలిసినంత వరకు డయాబెటీస్కి ఎటువంటి క్యూర్ లేదు. సో మన డైట్ కంట్రోల్ చేసాము, అనేకమైన అన్ని ట్రై చేసాం, కానీ బరువు తగ్గట్లేదు, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడైతే బేరియాటిక్ సర్జరీ చేస్తారో షుగర్ కంట్రోల్ రావటమే కాకుండా బరువు తగ్గటమే కాకుండా కొంతవరకు ఏంటంటే డయాబెటిక్ మెడిసిన్స్ని కూడా మనం ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలాంటి వాళ్ళకి అంటే అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉన్నారు, ఆ ఓవర్ వెయిట్తో పాటు అనేకమైన లైక్ డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్, నీ పెయిన్స్, గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకందరికి కూడా బేరియాటిక్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే అనేకమైన ఈ మెటబాలిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు రిజాల్వ్ అవుతుంది. ఈ విధంగా ఎవరన్నా బరువు తగ్గాలన్నప్పుడు ముఖ్యంగా డైట్, ఎక్సర్సైజ్ని మనం చూసుకోవాలి. అదే చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఆ డైట్ తగ్గడంతో పాటు కుదరినప్పుడు మనం బేరియాటిక్ సర్జరీ వెళ్ళాలి. ఈ విధంగా మన BMIని బట్టి ఏ రకమైన ట్రీట్మెంట్ మీకు తోడ్పడుతుందో మనం ఎంచుకొని మన హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. థ్యాంక్ యూ.